హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్తిక్ అమృతం. ఈరోజు చాలా టేస్టీగా ఉండే పాలక్ పరాటాను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం నార్మల్గా అయితే ఈ పాలక్ పరాటాని చపాతీ పిండిలో కలిపేసుకుని పాలక్ని తయారు చేసుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా ఈరోజు డిఫరెంట్గా లిక్విడ్ బ్యాటర్ని యూజ్ చేసి ఈ పాలక్ పరాటాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అంతకన్నా ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ముందుగా 2 కట్టలు పాలకూర తీసుకుని శుభ్రం చేసుకుని చక్కగా 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని దాని మీద ఒక గిన్నె పెట్టుకుని దానిలోకి సగం దాకా వాటర్ని పోసుకోవాలి. ఈ వాటర్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మరిగించుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత దీనిలోకి మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలి. ఈ వాటర్లో మనం వేసుకున్న పాలకూరని ఒక 3 to 5 minutes దాకా బాగా మరిగించుకోవాలి. ఈ పాలకూర చక్కగా కుక్ అయిపోవాలి. పాలకూర చక్కగా ఉడికింది. ఇప్పుడు మనం ఈ పాలకూరని వాటర్లో నుంచి సపరేట్ చేసుకోవాలి. దీనికోసం నేను ఒక చిల్లులున్న గిన్నెను తీసుకుని ఈ పాలకూర వాటర్ని ఆ గిన్నెలో వేసుకుని ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ని మొత్తం సపరేట్ చేసుకున్న తర్వాత ఈ పాలకూరని ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలని కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలనుకుంటే ఆనియన్స్ని కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆనియన్స్ వేసుకోకుండా ప్లెయిన్గానే చేస్తున్నాను. అది వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. పాలకూర కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ని క్లోజ్ చేసుకుని ఫైన్ పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని పాలకూర పేస్ట్ని దీనిలోకి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి జల్లించి పెట్టుకున్న 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండిని కూడా వేసుకోవచ్చు. నేను కొద్దిగా హెల్తీగా చేద్దామని గోధుమ పిండి ఉపయోగిస్తున్నాను. 1 కప్పు గోధుమ పిండి వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. వేసుకోవడం వల్ల చక్కగా వస్తాయి. 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలానే 1 to 2 టేబుల్ స్పూన్స్ కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ కానీ గీ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్లుగా ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వాటర్ని తీసుకుని వాటర్ని ఒకేసారి పోసేయకుండా గ్రాడ్యువల్గా కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఒక విస్కర్ సహాయంతో బ్యాటర్ని పల్చగా పోరింగ్ కన్సిస్టెన్సీ వచ్చేటట్లుగా కలిపెట్టుకోవాలి. స్పూన్తో కలుపుకోవడం కంటే విస్కర్ సహాయంతో కలుపుకున్నట్లయితే ఎటువంటి లంప్స్ లేకుండా బ్యాటర్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుంది. ఒకవేళ అది లేకపోతే మీరు గరిట తీసుకుని అయినా కలుపుకోవచ్చు. బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి మీకు కనుక 1 కప్ సరిపోకపోతే తగినన్ని యాడ్ చేసుకుని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని యూజ్ చేసి పరాటా ఎలా చేసుకోవాలో చూద్దాము. స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీని మీదకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక టిష్యూ పేపర్ తీసుకుని ఇలా ప్యాన్ మొత్తం చక్కగా గ్రీస్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు గరిటతో కొద్దిగా బ్యాటర్ని తీసుకుని ప్యాన్ మధ్యలోకి వేసుకోవాలి. గరిటతో ఈ బ్యాటర్ని ఏమీ కదిలించకుండా ఇక్కడ చూపిస్తున్నట్లుగా ప్యాన్ని మాత్రమే అటు ఇటు కదులుతూ బ్యాటర్ని చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని లోలోనే ఉంచి ఒక 30 సెకండ్స్ పాటు వేగనివ్వాలి. 30 సెకండ్స్ అయిన తర్వాత ఇవి కార్నర్స్ సపరేట్ అయిపోయి మనం ఫ్లిప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అప్పుడు ఒక అట్ల కాడని తీసుకుని ఈ పరాటాని సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ ఒకసారి టర్న్ చేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని 2 వైపులా చక్కగా కుక్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా కుక్ అయిన తర్వాత దీని మీదకి కొద్దిగా బటర్ కానీ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని 2 సైడ్స్ మంచి కలర్ వచ్చేలాగా కుక్ చేసుకోవాలి. ఇవి చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి. అందువల్ల ఏజ్డ్ పర్సన్ అలానే చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా తినగలుగుతారు. ఈ బ్యాటర్ని ముందుగా ప్రిపేర్ చేసుకుని నానబెట్టుకోవాల్సిన అవసరం ఏముండదు. ఎటువంటి ప్లానింగ్ లేకుండా అప్పటికప్పుడు ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాగ టేస్టీగా హెల్తీగా ఉండే రెసిపీని ప్లాన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇవి ప్రిపేర్ చేసుకున్న చాలాసేపటి వరకు కూడా సాఫ్ట్గానే ఉంటాయి. చూస్తున్నారు కదండి, పరాటా చక్కగా కుక్ అయింది. 2 సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని తీసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఇలానే మిగిలిన అన్ని పరాటాలను కూడా చేసి పెట్టుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పెనం బాగా హీట్గా ఉన్నప్పుడు మాత్రం బ్యాటర్ని వేయకూడదు. అలానే బ్యాటర్ని గరిటతో ఏమీ కదిలించాల్సిన అవసరం ఉండదు. ప్యాన్ని యూజ్ చేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇవి 2 సైడ్స్ చక్కగా కుక్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత వీటిని కార్నర్స్ చక్కగా కొద్దిగా లైట్గా ప్రెస్ చేసుకున్నట్లయితే పొంగి చాలా చాలా సాఫ్ట్గా రెడీ అవుతాయి. అంతేనండి, చాలా టేస్టీ పరాటాలు సింపుల్గా ఇలా తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటినీ కూడా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము.
ఇంతే ఫ్రెండ్స్, మన పాలక్ పరాటాస్ రెడీ అయిపోయాయి. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి అని చెప్పాను కదా, నేను ఒకసారి వీటిని రోల్ చేసి చూపిస్తాను. మీరే చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటాయో. చూసారు కదా, చాలా సాఫ్ట్గా అలానే ఫ్లఫీగా ఉన్నాయి. వీటి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేస్తారు, సూపర్గా ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఇంత టేస్టీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ప్రయత్నించి మీ ఎక్స్పీరియన్సెస్ కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.